నెల్లూరు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ వైభవంగా జరుగుతోంది. ప్రధాన ఘట్టమైన గంధ మహోత్సవం సందర్భంగా భక్తులు ఉదయం నుంచి బారులు తీరారు. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవానికి తరలివచ్చారు. ఉత్సవంలో భాగంగా అర్ధరాత్రి 12 బిందెల గంధాన్ని ఊరేగింపుగా కోటిమిట్టలోని అమీనియా మసీద్ నుంచి బారా షాహీద్ దర్గా ఈద్గా వరకు తీసుకొచ్చారు. కడప దర్గా పీఠాధిపతి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సమాధులకు గంధాన్ని లేపనం చేశారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక గంధం కోసం భక్తులు భారీగా పోటీ పడ్డారు. కాగా రొట్టెల పండుగలో భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో భక్తులు అస్వస్థతకు గురయ్యారు, స్పృహ కోల్పోయారు కూడా. ఓ యువతికి ఫిట్స్ వచ్చింది. తక్షణమే స్పందించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ ప్రాథమిక చికిత్స అనంతరం అంబులెన్స్ లో ఆసుపత్రికి కూడా తరలించారు. మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. రొట్టెల పండుగలో అత్యంత ప్రధాన ఘట్టమైన గంధ మహోత్సవం అర్ధరాత్రి వైభవంగా ముగిసింది. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు దేశ నలుమూలల నుంచి వచ్చారు. ఉదయం నుంచే ఈ బారా షాహీద్ దర్గా ప్రధాన గేట్ నుంచి దర్గా వరకు కూడా క్యూ లైన్లో భక్తులు నిలబడి దర్శించుకుంటా ఉన్నారు. క్యూ లైన్లో వచ్చేటువంటి భక్తుల్ని అధికారులు వరుస క్రమంలో పంపిస్తూ ఆ షహీదులకి రాత్రి గంధాన్ని లేపనం చేసి కడప పీఠాధిపతులచే ఆ దర్గా పీఠాధిపతులు వారి శిష్య బృందం ఎవరైతే ఉన్నారో ఈ 12 బారా షహీదులకి లేపనం చేశారు. ఆ గంధాన్ని కూడా ఆ భక్తులందరికీ కూడా పంచడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆ గలీఫ్ని ఆ సమాధుల పైన కప్పి తర్వాత గంధం పైన చల్లి ఆ పన్నీరు పూలు చల్లిన తర్వాత వాటికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ గంధం తీసుకునేందుకు భక్తులు చాలా దేశాల నుంచి కూడా బయట దేశాల నుంచి సౌదీ అరేబియా దేశాలు వంటి దేశాల నుంచి కూడా ఈ యొక్క గంధానికి వస్తూ ఉంటారు. వచ్చేటువంటి క్రమంలో అధికారులు కూడా మరింత బందోబస్తు కూడా పటిష్ట చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంగణంలో చెత్తను తొలగించేందుకు దాదాపుగా 5,500 మంది పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. మరోవైపు నిఘా నీడలో దాదాపుగా 26 సీసీ డ్రోన్ కెమెరాలతో పాటు 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆ యొక్క భక్తుల రక్షణార్థం కోసం ఆ పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తప్పిపోయినటువంటి వారిని సంబంధిత వారికి అప్పగిస్తూ ఈ రోజు అత్యంత వైభవంగా ఈ యొక్క గంధ మహోత్సవ రోజు సందర్భంగా 3వ రోజు భక్తులు భారీగా వస్తున్నటువంటి క్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గంధ మహోత్సవానికి ప్రత్యేకత సంతరించుకొని ఉంటుంది. కాబట్టి భక్తులు భారీగా వస్తూ ఉన్నారు. అయితే చాలామంది కూడా ఆ క్యూ లైన్లో చాలా దూరం నుంచి కూడా క్యూ లైన్లో వెయిట్ చేసి ఆ యొక్క షహీదులను దర్శించుకొని పక్కనే ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో తమ కోరికలను తీర్చుకునే విధంగా రొట్టెలను కూడా పరస్పరం మార్చుకుంటా ఉన్నారు. అంటే ఇటు ఈ రొట్టెల పండుగలో ప్రధానంగా గంధ మహోత్సవం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి దీనికి దేశ నలుమూల నుంచి అది కాకుండా విదేశాల నుంచి భక్తులు వచ్చి ఈ షహీదులను దర్శించుకొని పక్కనే ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేసి ఉన్నటువంటి క్రమంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ షహీదులను దర్శించుకొని కోరిన రొట్టెలు పట్టుకొని అయితే భక్తులు ఇక్కడి నుంచి వెళుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, దర్గా.